నమస్తే. నమస్తే. ఏంటి స్వామి వస్త్రం ఏంటి, మీ వయసు ఏంటి, మీరు ఏం చేస్తా ఉన్నారు, మీరు ఏ ఊరు? ఓకే, నమస్తే అండి. మరి నేను హనుమంతుడికి చాలా భక్తుడిని అనమాట. నిత్యం హనుమాన్ చాలీసా లేకపోతే హనుమంతుడికి పూజలు చేయడం మొన్న వృత్తిరిచ్చాదండి. నేను హనుమంతుడికి బాగా భక్తుడిని. అయితే మరి నాకు ఏదో తెలియని అసంతృప్తి అనేది కలుగుతుంది. మరి అది దానికి ఏం చేయాలనేది తెలియట్లేదు. మీరు మీరు వెతుకులాట్లో ఉన్నారా? ఎస్, శోధిస్తా ఉన్నారు. అవునండి. మీరు శోధనలో శోధించగా మీ శోధనలో మీకు ఆంజనేయ స్వామి తగిలేరు. అవునండి, ఆయనతో మీరు ఉన్నారు అంతే. కానీ ఆయనకి ప్రీతిపాత్రమైనటువంటి కార్యక్రమం ఒకటి ఉంది. ఏంటి సార్ అది? ఆంజనేయ స్వామికి మీరు ఆంజనేయ స్వామి అంటే మీకు ఇష్టమే. అవునండి, కానీ మీరంటే ఆయనకి ఇష్టమయ్యేది ఒకటి ఉంది. ఏంటి సార్ అది? చెప్పండి బాబు, అలాంటివి మేమే తెలుసుకోవాలి. ఆయన వాయుపుత్రుడు. ఓకే, అవును. ఆంజనేయ స్వామి అంటే వాయుదేవుడు పుత్రుడు అంటారండి. అంటే మీరు బాగా ప్రీతిపాత్రలుగా మీరు ఉండాలంటే మీరు కూడా వాయుపుత్రుల్లో మారాలి. ఎలా మారుతుంది సార్? మనం సాధారణమైన మానవులం కదండి. సాధారణమైన మానవుడికి సాధ్యమయ్యేది ఒకటి ఉంది స్వామి. ఓకే, అది బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారు. ఎవరండి ఆయన? బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారు. అదే పేరు చెప్తున్నారు, ఆ పేరు గల మనిషి ఎవరు? ఆయన ఒక వ్యక్తిగా బయలుదేరి ఒక శక్తిగా మారారు. ఓకే, మీకు మహేశ్వర మహాపిరమిడ్ క్షేత్రం అని ఒకటి నిర్మించారు. ఎక్కడ స్వామి? శ్రీశైలం హైవేలో కడతాల్ అనే గ్రామంలో. కడతాలా? కడతాల్ అంటే కైలాసపురి అని అంటూ ఉంటారు. అదే 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 అందులోని క్షేత్రం ఉంది. మీరు అక్కడికి వచ్చినట్టయితే కనుక మీ యొక్క వాయుపుత్రులు మీరు ఎలాగవ్వాలో అది ఏమిటి అన్నది మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఓకే, అక్కడికి వచ్చినందుకు మీరు రూపాయి చెల్లించిన అవసరం లేదు. మీ కుటుంబ సమేతంగా మీ స్నేహితులు బంధుమిత్రులు అందరూ కూడా తరలి రావచ్చు. ఓకే, ఉండడానికి గాని భోజనానికి గాని ఏ విధమైన పైకం మీరు చెల్లించిన అవసరం లేదు. మీకు ఈజీగా మీరు వాయుపుత్రులు ఎలాగవ్వాలో, మీ ఆంజనేయ స్వామికి మీరు ప్రీతిపాత్రులు ఎలా అవ్వాలో నిమిషంలో మీరు తెలుసుకుంటారు. అది నిమిషంలో తెలుసుకుంటా అని చెప్తున్నారు. బాగుంది. రూపాయి పెట్టక్కర్లేదు అంటున్నారు. బాగుంది. మరి అంతమంది అన్ని రకాలుగా పిలుస్తున్నప్పుడు అక్కడ ఏ విధంగా జరుగుతుంది కార్యక్రమం? అక్కడ జరిగే కార్యక్రమం అంతా దైవానుగ్రహంతో ఎంతో మంది ఇలాగే మీకులాగే వెతుకులాటలో ఉండి దైవాన్ని తెలుసుకోవాలన్న తాపత్రయంలో ఉండి దైవాన్ని తెలుసుకుని వారికి అపారమైన ధన సంపద కలిగి వారి యొక్క అందరి సహాయంతో తన్ మన్ ధన్. ఓకే, అక్కడ ఏమి లేదు స్వామి. ఎవరైతే శక్తి ఉందో వాళ్ళు సేవ చేస్తారు, ఎవరైతే డబ్బు ఉందో డబ్బు సాయం చేస్తారు. మీరు చెప్తుంటే నాకు అనిపిస్తుంది, ఈ మధ్యన విన్నాను పిఎస్ఎస్ఎం మూవ్మెంట్, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ అంటున్నారు. కొంపదీసి మీరు వాటి గురించి చెప్తున్నారా మాకు? వాటి గురించి కాదు, అదే స్వామి ఇక్కడ జరిగింది. ఈ మూవ్మెంట్ లో ఎక్కడ ఎవరిని ఇబ్బంది పెట్టలేదు, స్వేచ్ఛ జీవితం. ఓకే స్వామి, మీరు తప్పనిసరిగా రండి. మేము వస్తాము, మా కుటుంబ సభ్యులు వస్తాము, అలాగే మా స్నేహితులు మా బంధువులు అందరినీ తీసుకుని వస్తాము. చలో కైలాసపురి, చలో కడతాల్, చలో కడతాల్, చలో కైలాసపురి, చలో కైలాసపురి, చలో కైలాసపురి, చలో కైలాసపురి. థ్యాంక్ యూ.